లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్ కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఇక ఈడీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్ ను విధించారు. మరి కాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్ కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఇక ఈడీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్ ను విధించారు. మరి కాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్ కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం ఆమెకు మెడికల్ టెస్ట్ చేశారు. ఇక ఈడీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్ ను విధించారు. మరి కాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, ఇంకా ఎంతసేపట్లో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు? వైద్య పరీక్షలు కూడా కంప్లీట్గా పూర్తయ్యాయా? డీటెయిల్స్ ఏంటి? రాధిక, అంటే 10:30 తర్వాత కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువెళ్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే గతంలో ఎప్పుడు కూడా ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన నిందితులను ఎవరిని కూడా మధ్యాహ్నం తర్వాత లంచ్ టైం తర్వాత మాత్రమే రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించేవారు. కానీ మహిళ కావడంతో ఉదయమే 10:30 తర్వాతే ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయం నుంచి నేరుగా రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువెళ్తారంటూ కూడా సమాచారం అయితే ఉంటుంది. రాత్రి కవిత సుప్రీంకోర్టు అడ్వకేట్ మోహిత్ రావు కూడా రాత్రి కవిత భర్త అనిల్తో మాట్లాడిన తర్వాత వైద్య పరీక్షలు ఇప్పుడే ముగిశాయి. 10:30కి రేపు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువెళ్తారు కవిత అంటూ కూడా మోహిత్ రావు బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు. అయితే ఇప్పుడు ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు రావడం, మరోవైపు కవిత కూడా కోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో కవిత కన్నా ముందే అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు హాజరు కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే తన నివాసం నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు బయలుదేరారు. మరి కాసేపట్లోనే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ముందు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాబోతున్నారు. ఏం జరగబోతుంది అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కవిత విషయానికి వస్తే కవితను నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు అక్కడి నుంచి నేరుగా 8:55 విస్తార ఫ్లైట్లో ఢిల్లీ తీసుకొచ్చారు. ఈడీ కార్యాలయానికి వచ్చేవారికి 12:15 అయింది. ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. రాత్రి నుంచి కూడా కవిత ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. రాత్రి 12:15 వచ్చిన సందర్భంలో 12:15 తర్వాత ఈడీ అధికారుల సమక్షంలో కవితను వైద్యులు పరీక్షలు చేయించారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి నిర్వహించిన తర్వాత వాళ్ళు డాక్టర్లు వెనుదిరిగిన తర్వాత కవిత భర్త అనిల్, కొంతమంది అనుచరులు కూడా ఇక్కడ ఈడీ కార్యాలయం వద్దే ఉన్నారు. కవితకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. తర్వాత ఈడీ కార్యాలయానికి వచ్చిన కవిత భర్త అనిల్, అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ మోహిత్ రావు ఇద్దరు కూడా దాదాపు ½ అన్ అవర్ పైగానే ఈడీ కార్యాలయం బయట చర్చించుకున్నారు. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, అంటే కోర్టులో ఎటువంటి పిటిషన్లు దాఖలు చేయాలి, న్యాయపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై కూడా నిన్న మోహిత్ రావుతో సుప్రీంకోర్టు అడ్వకేట్ మోహిత్ రావుతో కవిత భర్త అనిల్ చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా అంటే ఇప్పుడు ఒకవైపు కవిత పిటిషన్కి సంబంధించి కేసు విచారణ ఇంకా సుప్రీంకోర్టులో విచారణ దశలోనే ఉంది. 19వ తేదీకి విచారణ వాయిదా వేస్తారు. కానీ అక్కడ విచారణ వాయిదా వేయడం, కవితను అక్కడ
హైదరాబాద్లోని తన నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం చూస్తుంటే ఇది ఒక వ్యూహాత్మకంగానే ఈడీ వ్యవహరించిందని చెప్పుకోవాలి. అంటే ఒక పక్కన విచారణ కొనసాగుతుంది. విచారణ వాయిదా పడిన 10-15 నిమిషాల్లోనే కవిత నివాసంలో ఈడీ అధికారులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత 4 గంటల పాటు విచారించారు. అంటే సెర్చ్ వారెంట్స్తో పాటు ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ వారెంట్ కూడా తీసుకుని వెళ్లారు. కవితను విచారించే సందర్భంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత సెర్చ్ వారెంట్ ఇచ్చారు. తర్వాత అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చినట్లు ఆమె భర్త అనిల్కు తెలిపారు. తర్వాత 5 గంటల 20 నిమిషాల తర్వాత కవితను హైదరాబాద్లోని తన నివాసంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఇక ఇప్పుడు తదుపరి మేము న్యాయస్థానాల్లోనే మేము తేల్చుకుంటాము, న్యాయం మా వైపు ఉందంటూ కూడా ఇటు కవిత తరపున న్యాయవాదులు ఈడీపీ వ్యవహరిస్తున్న తీర్పున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఒక పక్క కవిత కేసు విచారణ ఉన్న నేపథ్యంలో అంటే అత్యవసర పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అంటే ఈరోజు పిటిషన్ దాఖలు చేసిన విచారణ అనేది సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ రోజు శనివారం ఆదివారం అనేది సుప్రీంకోర్టు హాలిడేస్ ఉంటాయి ఎవ్రీ వీక్. రేపు ఒకవేళ ఈరోజు దాఖలు చేస్తే కనుక అత్యవసరంగా ఇన్ప్లీట్ చేస్తే సోమవారం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు 19వ తేదీన రెగ్యులర్గా ఏదైతే కవిత పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ సంబంధించి విచారణ కూడా జరగాల్సి ఉంది. ఇక ఈలోపు బెయిల్కి సంబంధించి కూడా బెయిల్ కూడా అప్పీల్ చేస్తామంటున్నారు. బెయిల్ అప్పీల్ చేయాలంటే లోకల్ కోర్టు ట్రయల్ కోర్టులో ముందుగా బెయిల్ అప్పీల్ చేయాల్సి ఉంటుంది. నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం ఎవరికి కూడా ఉండదు. ముందుగా ఏ కోర్టు అయితే అదుపులో తీసుకుంటుందో ఆ కోర్టులో ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అక్కడ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడ బెయిల్ లభించని పక్షంలో నెక్స్ట్ హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీ హైకోర్టుకు వెళ్తారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే మూడవసారి సుప్రీంకోర్టుకు వస్తారు. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత అక్కడ వాదోపవాదాలు జరిగిన తర్వాత బెయిల్ ఇవ్వాలా లేదా, కేసు పూర్వోత్తరాలు ఏంటి, కేసు తీవ్రత ఏ విధంగా ఉంది, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ కింద నమోదు చేశారు, ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఏంటి అనేది కూడా ఇరువురు వాదనలు విన్న తర్వాత మాత్రమే ఈ బెయిల్ సంబంధించి సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, అరెస్ట్ వారెంట్ సెర్చ్ వారెంట్తో ఈడీ వచ్చింది సరే, కాకపోతే సుప్రీంకోర్టులో ముందస్తు చర్యలు తీసుకోకూడదంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణలో ఉంది. కాకపోతే సుప్రీంకోర్టు ఎక్కడ అరెస్ట్ చేయకూడదు అని చెప్పలేదు. మేము కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఉన్నాము అని ఈడీ చెప్తుంది. ఎలా చూడాలి? రైట్, ఒకవైపు ముందస్తుగా గతంలో ఏదైతే కవిత పిటిషన్ దాఖలు చేస్తారో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సందర్భంలో మార్చిలో మొదటిసారి ఎప్పుడైతే నోటీసులు జారీ చేస్తారో ఆ సందర్భంలోనే మార్చి 14-16 తేదీలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి కాకుండా వారి మహిళ అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి ఇంటికి వచ్చి విచారించే విధంగా కూడా చట్టంలో వెసులుబాటు ఉంది కాబట్టి ఆ విధంగా నాకు కూడా వెసులుబాటు కల్పించాలి. దానితో పాటు కంటిన్యూషన్ ఎటువంటి ముందస్తు చర్యలు, అరెస్టు లాంటివి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులో కేసు విచారణ కొనసాగుతుంది కాబట్టి అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఈడీ అధికారులను ఈడీ తరపు ఉన్న న్యాయవాదులకు తెలియజేశారు. దానికి అనుగుణంగానే సొలిసిటర్ జనరల్ ఏ రాజు కూడా అరెస్ట్ చేయమని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళా నిన్న జరిగిన విచారణ సందర్భంగా ఆ హామీని విస్మరించారు, మాట తప్పారు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కానీ కవిత కుటుంబ సభ్యులు కానీ ఇటు కవిత తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ మోహిత్ రావు కానీ వీరందరూ కూడా ఈడీ వ్యవహరిస్తున్న తీర్పున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది చట్టవిరుద్ధంగా జరిగింది. సుప్రీంకోర్టులో ఒకవైపు హామీ ఇచ్చారు, అరెస్ట్ చేయమని ఎటువంటి చర్యలు తీసుకోమన్నారు, ముందస్తు చర్యలకు పాల్పడమన్నారు, కానీ ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది చట్టవిరుద్ధం. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించినట్టు కింద వస్తుంది. ఇది చట్టపరంగా మీరు కూడా లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందంటూ కూడా ఇటు కవిత తరపున న్యాయవాది కూడా ఈడీ అధికారులను తెలిపినట్టు తెలిసింది. దానికి సంబంధించి ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఇటు విచారణ సందర్భంగా నిన్న కవిత విచారణ ముగిసిన తర్వాత కూడా కేటీఆర్ హరీష్ రావు కూడా కవిత నివాసానికి వెళ్లే సందర్భంలో అక్కడ కవితకు సంబంధించిన విచారణ చేసిన అధికారులతో ఇటు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు, ఈడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేడీ ఆఫీసర్ భానుప్రియ మేనన్తో కేటీఆర్ వాగ్వాదం చేశారు. అక్కడ కొంచెం ఇద్దరి మధ్య కొంచెం వాడివేడిగా మాటలు యుద్ధం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇద్దరు వీడియో రికార్డ్ చేశారు. అది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మాకు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల ప్రకారం మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం మాత్రమే కవితను అరెస్ట్ చేశామనేది చెప్పండి. శివ, ఈడీ ఆఫీస్ వద్ద అయితే 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు కవిత చేరుకునే నేపథ్యంలో. అండ్ ఒకవైపు రౌజ్ అవెన్యూ కోర్టు వద్ద ఇటు కేజ్రీవాల్ తర్వాత కవిత కూడా హాజరవుతారు కాబట్టి అక్కడ పరిస్థితి కానీ సెక్యూరిటీ కానీ ఏ విధంగా ఉంది? రైట్, అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే కవితను కూడా ఎక్కడి నుంచి తరలించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పోలీస్ ఆఫీసర్లు ఉన్నత అధికారులందరూ కూడా ఇక్కడకు ఈడీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా కూడా వీరు ఇక్కడ ఇచ్చిన ఆదేశాలను బట్టి ఇక్కడ మొత్తం అంతా రోడ్ అంతా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ పోలీసు అధికారులు ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా కమిషనర్ అలాగే ఎస్పీ స్థాయి హోదాలో ఉన్న అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ మరి కాసేపట్లో అంటే
దాదాపు ముందుగా చెప్పినట్లుగానే ముందు ఏదైతే టైం చెప్పారు 10:30 తర్వాత కవితను కూడా ఇక్కడ నుంచి తరలించే అవకాశం కనిపిస్తోంది. అంటే ముందుగా అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళిన తర్వాత అక్కడ కన్క్లూడ్ అయ్యే సమయానికి ఇక్కడ నుంచి కవితను కూడా కోర్టుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కోర్టు ఒకటే అయినప్పటికీ కూడా అంటే రౌజనీ కోర్టు అయినప్పటికీ కూడా అక్కడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి అరవింద్ కేజ్రీవాల్ వెళ్తారు. ఈ ట్రయల్ కోర్టుకి కవిత వెళ్తారు. కవిత కోర్టు 5th ఫ్లోర్లో ఉంటుంది, అరవింద్ కేజ్రీవాల్ కోర్టు 4th ఫ్లోర్లో ఉంటుంది. వీరిద్దరు కూడా ఎదురుపోయే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ రీత్యా అక్కడ భద్రత రీత్యా ఇద్దరిని కూడా వేరువేరుగా హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ ముందుకు వెళ్లారు. అరవింద్ కేజ్రీవాల్ ముగిసిన తర్వాత విచారణ ముగిసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కిందకు వచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కవితను తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ విచారణ నేపథ్యంలో అక్కడ రౌజన్ కోర్టు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కేంద్ర బలగాలు ఇటు ఢిల్లీ పోలీసులు కూడా భారీగా మోహరించినట్టుగా తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటారనే వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఎవరిని కూడా ముందస్తుగా కొంతమందిని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీడర్లందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ భద్రత మధ్య అరవింద్ కేజ్రీవాల్ను తీసుకుని వచ్చారు. మనం చూస్తున్నాం ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు కూడా లోపలికి వెళ్ళి ఈడీ ఆఫీసర్లతో మాట్లాడి బయటకు వచ్చిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ను ఆల్రెడీ కోర్టు చేరుకున్నప్పుడు కవితను కూడా తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లోపలికి వెళ్తున్న పోలీసులు లోపలికి వెళ్తున్నారు చూస్తున్నాం మనం విజువల్స్. వారు లోపలికి వెళ్తున్న ఈడీ ఆఫీసర్తో మాట్లాడిన తర్వాత కవితను తరలించేందుకు కూడా ఇక్కడ వెహికల్స్ కూడా సిద్ధం చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత కవితను కూడా ఇక్కడ నుంచి తరలించే అవకాశం కనిపిస్తోంది. అంటే రాత్రి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 10:30 తర్వాత అంటే ఇప్పుడు 10-12 కావస్తుంది. 10:30 తర్వాతనే కవితను ఇక్కడ నుంచి రౌజనీ కోర్టుకు తరలించే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది. కేజ్రీవాల్ కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. అయితే అరవింద్ టార్గెట్ గానే ఈడీ కవితను అరెస్ట్ చేశారు అన్న ఒక వాదన కూడా ఉంది. అయితే నేటి కోర్టు ఆదేశాలతోనే అరవింద్ భవితవ్యం ఆధారపడి ఉంటుందనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్గానే కవితను అరెస్ట్ చేశారు. ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి పాలసీ రూపకల్పనలో ఈ అవినీతికి పాల్పడ్డారు 100 కోట్ల రూపాయలు అనే దానిపై కూడా కీలకంగా వ్యవహరించిన అరవింద్ కేజ్రీవాల్, కవిత వీరందరూ కీలకంగా వ్యవహరించారు. కాబట్టి వారిని ముందు అదుపులోకి తీసుకోవాలి. అంటే ఇప్పటి వరకు ఎవరైతే వారికి సహకరించిన వ్యాపార భాగస్వాములను సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన వారందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. వారిలో కొంతమంది అప్రూవర్గా మారారు. ఇక సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించిన కవిత మాత్రం బయట ఉన్నారు. కవితను కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడంతో ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ మిగిలింది ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్గానే ఆ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే కొత్తగా మరొక సమాచారం అయితే ఉంటుంది. అంటే ఈడీ ఏదైతే విచారణకు పిలుస్తున్నారో విచారణ పేరుతో కోర్టులోనే అదుపులోకి తీసుకోవచ్చనే మరో వాదన అయితే వినిపిస్తోంది. అంటే ఈడీ విచారణకు సహకరించడం లేదు కాబట్టి విచారణ పేరుతో కోర్టుకు తీసుకొస్తున్నారు. అంటే ఈడీకి ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. దానిలో భాగంగానే అంటే విచారణ పేరుతో ముందుగా విచారణ చేయొచ్చు, లేదా అరెస్ట్ చేసైనా కవిత ఈడీకి విచారించే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కోర్టుకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది కోర్టు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఇప్పటికే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ముందు ఆయన హాజరయ్యారు. ఆయనకి బెయిల్ కూడా వచ్చినట్టుగా ఒక మాట అయితే వినిపిస్తుంది. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్, అధికారికంగా తెలియాల్సి ఉంది. ఆ బెయిల్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిందా లేదా అనేది మనం అధికారికంగా తెలుసుకోవాల్సిన సమాచారం అయితే ఉంది. మనం మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు కాబట్టి అప్పుడు అంటే ఒక సమయం రైట్ మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే కొన్ని షరతుల మేరకు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇంకా మనం చూస్తున్నాం ప్రజెంట్ రౌజనీ కోర్టు వద్ద ఉన్నాం. కోర్టు వద్ద రైట్ కొన్ని కండిషన్స్తో ఈ బెయిల్ మంజూరైనట్టు తెలుస్తుంది. అంటే 15,000 పూచికత్తు, అలాగే అంటే బెయిల్ బాండ్ 15,000 బెయిల్ బాండ్, అలాగే ₹1,00,000 పూచికత్తుతో ఈ బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తుంది. అంటే ముందస్తు బెయిల్కు అప్లై చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో అంటే దాదాపు ఇక అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అరెస్ట్ ఉండకపోవచ్చు. ఫర్దర్గా ఈ విచారణకు హాజరయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు కూడా మ్యాక్సిమం అరెస్టు ఉండే అవకాశం లేదు. దానిలో భాగంగా అంటే ముందుగా అనేక ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అంటే అరెస్టు
నేపథ్యంలోనే ఈ ఈడీ కానీ సిబిఐ కానీ నోటీసులు జారీ చేస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఈడీ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. దానిలో భాగంగానే విచారణకు హాజరు కావడం లేదనేది ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు కోర్టుకు హాజరైన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. 15,000 రూపాయల బెయిల్ బాండ్, ₹1,00,000 పూచీకత్తుతో దీనికి సంబంధించి బెయిల్ లభించినట్టు తెలుస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అనుమానాలకు తెరపడిందని చెప్పుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. అంటే కొన్ని షరతులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కానీ అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే బెయిల్ పిటిషన్ సంబంధించి దాంట్లో బెయిల్ పిటిషన్లో మెన్షన్ చేశారో ఆ అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఈ బెయిల్ లభించినట్లుగా తెలుస్తుంది. తదుపరి బెయిల్ ముగిసిన తర్వాత కోర్టుకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఈలోపు ఇప్పుడు మెజిస్ట్రేట్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏదైతే బెయిల్ ఇచ్చిందో దానికి సవాలు చేస్తూ కూడా ఉన్నత స్థాయి కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఈడీకి ఉంటుంది. ఫర్దర్గా ఏం జరగబోతుంది, పై కోర్టులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, తదుపరి కోర్టుకు వెళ్తారా లేదా మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ అధికారులు పాటిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 15,000 సంబంధించి పూచీకత్తు, ₹1,00,000 బాండ్తో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించినట్టుగా తెలుస్తోంది. ఇక తర్వాత నెక్స్ట్ కవిత కూడా మరి కాసేపట్లో ఈడీ కార్యాలయం నుంచి రౌజని కోర్టుకు చేరుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రాధిక. రైట్ శివ, అరవింద్ కేజ్రీవాల్కు వచ్చిన బెయిల్కి సంబంధించి ఈడీ మళ్ళీ ఈ బెయిల్ను సవాల్ చేస్తుంది అనుకోవచ్చా? కోర్టులో ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అనుకోవచ్చు? రైట్, డెఫినెట్గా ఇప్పుడు కింది స్థాయి కోర్టులో నిందితుడికి బెయిల్ రాని నేపథ్యంలో పై కోర్టుకు వెళ్ళి బెయిల్ మంజూరు చేస్తారు. అలాగే ఇప్పుడు ఏదైతే బెయిల్ లభించిందో అరవింద్ కేజ్రీవాల్కు దాన్ని సవాల్ చేస్తూ పై కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా డెఫినెట్గా ఉంది. ఈడీ అధికారులు పై కోర్టుకు వెళ్ళి బెయిల్పై సవాల్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఏదైతే బెయిల్ లభించిందో మొత్తం అంటే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఏదైతే బెయిల్ మంజూరు చేస్తారో దాన్ని సవాల్ చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పై స్థాయి కోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే హైకోర్టుకు వెళ్ళి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి ఈ బెయిల్కి సంబంధించి కూడా తిరస్కరించాలంటూ కూడా హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ అనుకూలంగా రాకపోతే నెక్స్ట్ ఫర్దర్గా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరగబోతుంది వాదనలు అనేది కూడా చూసి అంటే ఇప్పటి వరకు అంటే కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని మాత్రమే అరవింద్ కేజ్రీవాల్కు ఈ బెయిల్ మంజూరు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే మరోవైపు ఇతరులకు సంబంధించిన ఏదైతే ఆధారాలు సేకరించారో అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినట్టు ఎవరెవరైతే ఈ వాంగ్మూలం ఇచ్చారో వారందరూ ఇచ్చిన వాంగ్మూలాలకు సంబంధించి కూడా అక్కడ ఈడీ తరపున మొత్తం డాక్యుమెంటేషన్ రూపంలో మొత్తం కోర్టుకు సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్కి సంబంధించి కూడా పలు కీలక అంశాలను దాంట్లో పొందుపరచడం ద్వారా ఈడీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్కు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలకు సంబంధించి బెయిల్ మంజూరు చేశారు. ఇక ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఇప్పటి తాత్కాలికంగా అయితే అరవింద్ కేజ్రీవాల్కు ఉపశమనం లభించింది. కానీ ఇది తాత్కాలిక ఉపశమనంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. తర్వాత ఫర్దర్గా అంటే ఇక్కడ ఈడీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి వీరు పైకోర్టుకు వెళ్ళి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బెయిల్ క్యాన్సిల్ చేయాలి, మా కస్టడీకి ఇవ్వాలి, విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి విచారణ చేస్తారా, అరెస్ట్ చేస్తారా అనే ఊహాగానాలకు అనేక అనుమానాలకు మొత్తం చెక్ పడినట్లుగానే చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అనేది తాత్కాలికంగా వాయిదా పడింది. తాత్కాలికంగా ఉపశమనం అయితే లభించింది. ఇక ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఈడీ అధికారులు తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, పైకోర్టుకు వెళ్తారా, ఏం జరుగుతుంది? కానీ ఇటు పూచికత్తు రూపంలో ఏదైతే సమర్పించాలో అవి సమర్పించిన తర్వాత మొత్తం ఈ బెయిల్ కండిషన్ సంబంధించి ఆ బెయిల్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బెయిల్ అప్లికేషన్లో అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి అంశాలను దాంట్లో మెన్షన్ చేశారు, ఆ అంశాలను ఏ అంశాలను పరిగణనకు తీసుకుని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ఇచ్చిందనే దానిపై కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికైతే అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం లభించిందని మనం చెప్పుకోవచ్చు. రాధిక, ఇక నెక్స్ట్ కవితకు ఏం జరగబోతోంది? రౌజని కోర్టుకు మరి కాసేపట్లో కవిత ఈడీ కార్యాలయం నుంచి తరలించబోతున్నారు. తరలించిన తర్వాత ఈడీ అధికారులు అక్కడ ఎంకే నాగ్పాల్ ముందు కవితను హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత కస్టడీ కోరబోతున్నారు.
కస్టడీ తీసుకున్న తర్వాత ఈ ఎన్ని రోజులు అయితే కస్టడీ ఇస్తారో అన్ని రోజులు కూడా ఈ ఈడీ కార్యాలయంలో ఉంచి కవితను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. విచారించిన తర్వాత మళ్ళా రౌజని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ కస్టడీలో ఈ కస్టడీలో అయితే ఎన్ని రోజులు కస్టడీలో ఉన్నారో ఈ కస్టడీలో కవిత నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్ను ఆధారాలను కూడా మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేసి మరికొన్ని రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. తర్వాత అక్కడ ఇరువురి వాదనలు విన్న తర్వాత కస్టడీ ఇవ్వాలా వద్దనేది న్యాయమూర్తి ఎంకే నాగపాల్ నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత కస్టడీయా రిమాండ్, ఒకవేళ కస్టడీకి ఇస్తే మళ్ళీ ఈడీ కార్యాలయానికి ఇక్కడికే తీసుకొస్తారు. ఒకవేళ రిమాండ్ విధిస్తే మాత్రం తిహార్ జైలుకి తరలిస్తారు. తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఈడీ అధికారులు కనుక విచారణ చేయాలని కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుంటే డైలీ వెళ్ళి ఇటు రిమాండ్లో ఉన్న కవితను తిహార్ జైల్లో డైలీ వెళ్ళి విచారించవచ్చు, ఆధారాలు సేకరించవచ్చు. మళ్ళీ రిమాండ్ ముగిసిన తర్వాత ఇక రెగ్యులర్ ప్రాసెస్ కోర్టుకు వస్తారు, సబ్మిట్ చేస్తారు, మళ్ళీ రిమాండ్ పొడిగిస్తూ ఉంటారు. ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు న్యాయపరంగా చేయాల్సిన పనులు కవిత తరపున న్యాయవాదులు చేస్తూ ఉంటారు. ఇక బెయిల్ కనుక అప్పీల్ చేయాలంటే మాత్రం లోకల్ కోర్టుకు వెళ్ళాలి, రౌజని కోర్టులో ట్రయల్ కోర్టుకు వెళ్ళాలి. అక్కడ బెయిల్ తిరస్కరణ గురైతే ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాలి, అక్కడ కూడా తిరస్కరణ గురైతే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాసెస్ అంతా 1 by 1 జరుగుతూ ఉంటుంది. ఈలోపు కవిత తరపున న్యాయవాదులు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారని కూడా చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే కేటీఆర్ కానీ హరీష్ రావు, కేసీఆర్ వీరందరూ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సంప్రదింపులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి పిటిషన్లు దాఖలు చేయాలి. అంటే ఒకవైపు కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది, అంటే విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా మళ్ళా ఎందుకు విచారణ దశలో ఉండగానే చట్టవిరుద్ధంగా ఎందుకు అరెస్ట్ చేశారు, ఈడీ అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఎటువంటి సెక్షన్ల కింద వారిపైన కేసు నమోదు చేయొచ్చు అనే సలహాలు కూడా సుప్రీంకోర్టు న్యాయవాదుల నుంచి వారు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే కవిత భర్త రాత్రి సుప్రీంకోర్టు అడ్వకేట్ మోహిత్ రావుతో మాట్లాడారు. వారు దాదాపు 30 నిమిషాల పాటు ఈడీ కార్యాలయం బయటే చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. చర్చలు జరిపిన తర్వాత మోహిత్ రావు నుంచి కొంత సమాచారం అనిల్ సేకరించినట్టు తెలుస్తుంది. తర్వాత హైదరాబాద్లో జరిగిన పరిణామాలు కూడా కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టు అడ్వకేట్ మోహిత్ రావుకు వివరించినట్టు తెలుస్తుంది. ఇద్దరు షేర్ చేసుకున్న అభిప్రాయాల ప్రకారం ఈరోజు నిర్ణయాలు తీసుకుని సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సోమవారం ఇది విచారణకు వచ్చే అవకాశం ఇది ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు రెగ్యులర్గా కొనసాగుతున్న కేసు కూడా 19వ తారీఖు వాయిదా వేశారు. కాబట్టి 19వ తారీఖున కవిత దాఖలు చేసిన పిటిషన్పై కూడా విచారణ ఉండబోతుంది. ఆ విచారణలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, విచారించవచ్చా విచారించకూడదా అనే దానిపై ఒకవేళ వాయిదా వేస్తుందా మళ్ళా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఈలోపు వాయిదాలో అంటే విచారణ వాయిదా ఉండగానే అరెస్ట్ చేయడానికి మాత్రం వీళ్ళు సవాల్ చేస్తున్నారు. ఈడీ ప్రవర్తిస్తున్న తీరు కానీ అనుసరిస్తున్న తీరు, వ్యవహరిస్తున్న తీరు అంతా కూడా వీరు ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్, హరీష్ రావు అలాగే కుటుంబ సభ్యులందరూ, మరోవైపు బీఆర్ఎస్ నేతలు, ఇటు లాయర్లు కూడా ఈడీ వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నారు. న్యాయపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా నిన్న ఈడీ లేడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. భానుప్రియ మేనన్తో వాగ్వాదానికి దిగారు. గతంలో కూడా భానుప్రియ మేనన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్టుల విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పాలి. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్కు సంబంధించిన శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీపక్ మల్హోత్రా కుమారుడు గౌతమ్ మల్హోత్రా అరెస్టులో కూడా భానుప్రియ మేనన్ కీలకంగా వ్యవహరించారు. ఆయన అరెస్టులో కూడా పంజాబ్ వెళ్ళి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. తర్వాత ఆయన ప్రజెంట్ బెయిల్లో ఉన్నారు గౌతమ్ మల్హోత్రా. మొత్తంగా చూసుకుంటే ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లింకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయడం, వారందరూ కూడా అప్రూవర్గా మారడం, వారందరూ అప్రూవర్గా మారిన తర్వాత వారు ఇచ్చిన సమాచారం మేరకు మిగతా వారిని అరెస్ట్ చేయడం. ఇక కవితకు సంబంధించి అరెస్ట్ విషయంలో కీలకంగా వ్యవహరించింది అరుణ్ రామచంద్ర పిల్లై అని ప్రధానంగా ఈడీ అధికారులు తెలుపుతున్నారు. అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితకు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశామనేది ఈడీ అధికారులు తెలుపుతున్నారు. రాధిక. థ్యాంక్ యూ శివ.